ఇప్పుడు సోషల్ మీడియాలో వారు చెప్పారు కదా, వాళ్ళ హ్యాండిల్స్ అవి బ్యాన్ చేస్తే కూడా గగ్గోలు పెట్టారు, అణిచివేత అది అని. ఎవరిని మళ్ళీ చంద్రబాబు నాయుడు బ్యాన్ చేయలేదు కదా, అది కేంద్ర ప్రభుత్వం ఆర్డర్తో వాళ్ళు బ్యాన్ చేశారు. అంటే 10 సార్లు అబద్ధాలు ఆడితే ఒకసారైనా నమ్మరా, 10 సార్లు మనం దాడులు చేస్తే 10 మంది అయినా మారరా, ఇది అతని యొక్క నైజం. ఇప్పుడు గురుమూర్తి గారు చెప్పినా లేకపోతే రేణుక్ గారు చెప్పినా ఆ ప్యాటర్న్ అయితే మారదుగా. అసలు ప్యాటర్న్ మారటం కాదు. ఇప్పుడు ఒకటి గమనించుకోండి, పోలవరం అంటే 2016 నుంచి 2019 వరకు దాదాపు రోజుకి 100 బస్సులు వెళ్ళి సందర్శించారు. 100 బస్సులు. మరి ఎందుకు ప్రజలు ఓడిచ్చారు? చంద్రబాబు నాయుడు గారి పనితీరు వాళ్ళకి నచ్చింది. పోలవరం పూర్తవుతుందని వాళ్ళకి తెలుసు, అమరావతిలో పనులు జరుగుతున్నాయి వాళ్ళకి తెలుసు, ఉద్యోగాలు వస్తున్నాయన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఈ శాసనసభ్యుడు ఓడిపోవాలి. ఈ శాసనసభ్యుడు ఓడిపోతే తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్కి ఎలా వస్తుంది? 1983 తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏంటి, 83 నుంచి 89 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళింది, 89 నుంచి 94 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, 95 నుంచి 2004 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళిపోయింది, 2004 నుంచి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, భాగాలుగా ఏది ఒక చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపదను ఏ విధంగా ఒక కొడుకు కోసం రాజశేఖర రెడ్డి ఏ విధంగా దోషిపెట్టాడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారే ఉన్నారు కదా. అంటే ఇన్నిసార్లు 2019 నుంచి 2024 వరకు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది చెప్పేదాన్ని బట్టి రోజుకో కుట్రలకి ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేయాలి, నిస్సందేహంగా చేయాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ రోజు వీళ్ళు ఒప్పుకోకపోయినా, కూటమి నేతలు ఒప్పుకోకపోయినా 59% వీళ్ళకి ఓట్లు వచ్చినాయి ముగ్గురు పార్టీలు కలిపితే. ఈ రోజు నాకు తెలిసినంత వరకు 12% ఓట్లు తగ్గినాయి వీళ్ళకి, 12% ఓట్లు తగ్గినాయి. జగన్మోహన్ రెడ్డికి 10% ఓట్లు తగ్గినాయి. లాస్ట్ లో అది ఎత్తే నాకు టైం సరిపోదు, చాలా ఎక్కువ. జగన్మోహన్ రెడ్డికి నాకు రిపోర్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 39%లో 11% తగ్గాయి. 29%. బట్ మీరు 12% ఎక్కువ చెప్పారు. బట్ ఐ డోంట్ నో, మీరు స్టడీ చేసి ఉంటారు, దాని మీద ఇంకోసారి చర్చ పెడతా. బస్ ఆ పాయింట్ మీరు ఆలోచించుకోండి రేణుక్ గారు. బహుశా ఇప్పుడు టైం లేదు, నేను దాని మీద చర్చ కంటిన్యూ చేయలేను. కానీ సో ఈ కుట్ర కోణాలను తిప్పికొట్టడానికి కూటమిగా ఏం చేస్తారు అనేదే చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుమూర్తి గారు, అంకమరావు గారు, రేణుక్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.